తమ్ముణ్ణి తిట్టలేడు, పార్టీపై తమ్ముడు చేసే వ్యాఖ్యలను సమర్థించలేడు. ఇది కేంద్ర మంత్రి చిరంజీవి పరిస్థితి. కాంగ్రెస్ హఠావో అన్న పవన్ కామెంట్స్ పై ఆయన పక్కనున్న వాళ్లే విమర్శిస్తున్నా విని వినపడినట్లు ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా అనే సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు ఈ గ్యాంగ్ లీడర్. రక్త సంబంధాన్ని తప్పుపట్టలేక, తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ ను తిట్టడం తప్పని చెప్పలేక సందిగ్ధంలో పడిపోయారు చిరంజీవి. పవన్ పై మాటలు ఎక్కుపెట్టిన సీమాంధ్ర నేతలను కూడా చిరంజీవి ఏమనలేని పరిస్థితి ఉంది. హైకమాండ్ నేతలందరినీ పనిగట్టుకుని మరీ విమర్శించారు తమ్ముడు పవన్. ఈ కామెంట్స్ పై హైకమాండ్ కు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక తలపట్టుకుంటున్నారు చిరు. కనీసం పవన్ కు సర్ది చెప్పాలన్నా ఇద్దరికీ మాటలు లేవు. అసలు పవన్ కళ్యాణ్ ఇదంతా తన అన్న మీద కోపంతోనే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపినందుకు చిరంజీవిపై కోపం ఉందని అంటున్నారు. ఎవరికైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం ఏర్పాటు చేశారో వాళ్లతోనే కలవడం పవన్ కు నచ్చలేదంటున్నారు. పీఆర్పీ విలీన సమయంలోనే చిరంజీవితో ఇన్నర్ ఫైట్ చేశారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ కోపంతోనే కొత్త పార్టీ పెట్టారని అంటున్నారు. అందుకే చిరు ఉన్న కాంగ్రెస్ తో కాకుండా ఇతర పార్టీలతో పొత్తుకు సై అంటున్నారని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇంతకీ పవన్ కు చిరంజీవి శత్రువా, కాంగ్రెస్ శత్రువా అంటే అన్నయ్య చిరంజీవే మొదటి శత్రువు, ఆ తర్వాతే కాంగ్రెస్ అంటున్నారు. అన్నయ్యను ఏమనలేక కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారనేది కొణిదెల కుటుంబానికి దగ్గరగా ఉంటున్న వారి అభిప్రాయం. ఒకరికి గులాంగిరి చేయడం కాదు, పార్టీ ఎలా నడపాలో చేసి చూపిస్తాననే ధీమాతోనే పవన్ పార్టీ పెట్టాడని అంటున్నారు. అన్నయ్య మాత్రం సైడ్ ట్రాక్ లో తమ్ముడిని వెనకేసుకొచ్చారు. ఆ పార్టీ గురించి మాట్లాడడానికి ఆ పార్టీ ఏమిటి, తమ్ముడు యొక్క భావాలు ఏమిటి, తన సిద్ధాంతాలు ఏమిటి, ఆ ఎజెండా ఏమిటనే క్లారిటీ ఇంకా నాకు రాలేదు. ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎంతో మంది ఎన్నో పార్టీలు పెట్టారు, అలాగే తను పార్టీ పెట్టుకున్నాడు. తన పార్టీ ద్వారా ఏ రకంగా సేవ చేస్తాడు అనేది ఇక తన వ్యక్తిగత విషయం. కాబట్టి ఎంతో మందికి ఈ ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్నట్టుగానే తనకి ఉంది. ఏపీ కాంగ్రెస్ కు చిరంజీవి దిక్కని అధిష్టానం భావిస్తున్న తరుణంలో పవన్ పార్టీ చిరు రాజకీయ భవిష్యత్కు గండంగా మారింది. చిరంజీవి కాంగ్రెస్ నుంచి తప్పుకోవడమో, పవన్ ను కాంగ్రెస్ లో కలపడమో జరిగితే తప్ప ఈ వివాదం సమసిపోయే అవకాశం కలగడం లేదు. పాపం చిరంజీవి.